ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు సోమవారం లేదా బుధవారం బుధుడి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. వివిధ రకాల జపమాలలు, జప విధానాలు, ఫలితాల గురించి శ్రీరస్తోంశంలో పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, శుక్లపక్షం. ఈరోజు తిథి శుద్ధ సప్తమి, ఉదయం 5:51 పూర్తయింది. ప్రస్తుత తిథి అష్టమి. నక్షత్రం ఆశ్లేష, సాయంత్రం 4:57 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 వరకు. ఇప్పుడు గ్రహాల స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం వృషభ క్షేత్రంలో, రవి సంచారం కూడా వృషభ క్షేత్రంలో, కేతు సంచారం కన్యా క్షేత్రంలో, చంద్ర సంచారం కర్కాటక క్షేత్రంలో, శని సంచారం కుంభక్షేత్రంలో స్వక్షేత్ర స్థితి, మూల త్రికోణ స్థితి, కుజ రాహుల సంచారం మీనక్షేత్రంలో, శుక్రబుధుల సంచారం మేషక్షేత్రంలో. ఇది ఈ రోజున్నటువంటి గ్రహస్థితి. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి గోచారపరంగా ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహంతో కూడినటువంటి కార్యక్రమాలు ప్రారంభించగలుగుతారు. వినోదాల్లో పాల్గొంటారు. ఆశించినటువంటి కార్యక్రమాలు సత్ఫలితాలను కలిగిస్తాయి. స్థిరమైనటువంటి నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. ఆందోళనకర పరిస్థితులు మహిళలు నియంత్రించగలుగుతారు. ప్రాధాన్యత పెరుగుతుంది. తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా సమస్యలను అధిగమించేటువంటి పరిస్థితులు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలకు వ్యాపార రంగం వారు శ్రీకారం చుట్టగలుగుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. నూతన బాధ్యతలతో కూడినటువంటి విజయాలు వైద్య వృత్తి వారు పొందగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అలజడి ఉంటుంది. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో మెరుగైనటువంటి అవకాశాలు కూడా పొందగలుగుతారు. వినోదాల్లో పాల్గొంటారు. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ విఘ్నాలతో కూడినటువంటి విజయాల్ని కలిగిస్తుంది. మంచి నిర్ణయాలు రాజకీయ రంగం వారు తీసుకోగలుగుతారు. అభివృద్ధి వ్యాపార రంగం వారికి కొనసాగుతుంది. వ్యయం ఉన్నప్పటికీ ఆదాయాన్ని కూడా సమాంతరంగా పెంపొందింపచేసుకునేటువంటి అవకాశాలు సులభతరమవుతాయి. భూ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. మహిళలకు ప్రాధాన్యతతో కూడినటువంటి నిర్ణయాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాలు లాభిస్తాయి. విద్యార్థులకి అనుకూలత కొనసాగుతుంది. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం ఉంటుంది. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక చిక్కులు, సమస్యలు ఏర్పడినప్పటికీ వెంటనే పరిష్కరింపబడతాయి. ఆందోళన ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాల్లో అంతిమంగా విజయాలు సాధించగలుగుతారు. శ్రమ అధికమవుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కూడా పొందగలుగుతారు. శత్రువులు మిత్రులవుతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం అన్ని రంగాల వారికి కొనసాగుతుంది. మహిళలకు అత్యంత అనుకూల పరిస్థితులు ప్రారంభమవుతాయి. వ్యయం ఉన్నప్పటికీ ఆదాయం కూడా సమాంతరంగా పెంపొందింప చేసుకోగలుగుతారు. వ్యాపార రంగం వారికి ప్రయత్నాలు కలిసి వస్తాయి. వ్యాపార అభివృద్ధికై, ఆర్థిక వృద్ధికై చేసేటువంటి కార్యక్రమ నిర్వహణ కలిసి వస్తుంది. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీకృష్ణ పరమాత్మని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. భగవద్గీత పఠనం, శ్రవణం మేలును కలిగిస్తుంది. ప్రతిబంధకాలను దూరం చేస్తుంది. ఉత్తమ విజయ ప్రాప్తికి దోహదపడుతుంది. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ.
ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే క్లిష్ట సమస్యలు ఎదురైనప్పటికీ ధైర్యంతో కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. శ్రమకి గురయ్యేటువంటి సంఘటనలు ఉంటాయి. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం క్షేమదాయకం. విద్యార్థులకి క్రమశిక్షణ తప్పుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు వ్యాపార రంగం వారు సత్వరమే పొందలేకపోతారు. వ్యవసాయ రంగం వారికి సామాన్యం. ఆశించినటువంటి ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణ వైద్య వృత్తి వారికి వికటిస్తుంది. మంచి అవకాశాలు న్యాయవాద వృత్తి వారు దూరం చేసుకుంటారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారికి తగ్గుతుంది. శ్రమకి గురయ్యేటువంటి సంఘటనలు అన్ని రంగాల వారికి కొనసాగుతాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా కూడా ప్రారంభమవుతుంది. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆలోచన విధానంలో ప్రతికూల మార్పులు చోటు చేసుకుంటాయి. గతంలో చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ఏర్పడినటువంటి విజయాలు ప్రతికూలంగా మారేటువంటి సంఘటనలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. గృహ విషయాలు అనుకూలం. వాహన సౌఖ్యం కొనసాగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలకై చేసేటువంటి ప్రయత్నాలు ఆలస్యంగా లాభిస్తాయి. మంచి అవకాశాలు వ్యాపార రంగం వారు సద్వినియోగపరుచుకోలేకపోతారు. విద్యార్థులకి ఒత్తిళ్లు పెరుగుతాయి. మహిళలకు మానసిక ప్రశాంతత తగ్గుతుంది. అకారణ కలహాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత వేధిస్తుంది. వైద్య వృత్తి వారికి ప్రతికూలత వృత్తిపరంగా కూడా కొనసాగుతుంది. సినీ రంగం వారికి సామాన్యం. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం మాత్రం కొనసాగుతుంది. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మంచి అవకాశాలు వృత్తిపరంగా సద్వినియోగపరచుకోగలుగుతారు. వ్యాపార విస్తరణలు వంటివి కలిసి వస్తాయి. ఆనందకర సంఘటనలు గృహంలో బలాన్ని కలిగిస్తాయి. మునుపెన్నడూ చేపట్టినటువంటి కార్యకలాపాలు ప్రారంభించి విజయాలు కూడా సొంతం చేసుకోగలుగుతారు. అభివృద్ధి ఆర్థికంగా, ఆరోగ్యపరంగా కొనసాగించేటువంటి శక్తి, సామర్థ్యాలు కలిగి ఉంటారు. సమర్థతతో కూడినటువంటి నిర్ణయాలు రాజకీయ రంగం వారికి రాణిస్తాయి. అనిశ్చిత పరిస్థితులు అవలీలగా దూరం చేసుకునేటువంటి ప్రయత్నాలు మహిళలకు కలిసి వస్తాయి. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది. విద్యపై అవగాహనతో కూడినటువంటి విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు కన్యారాశి వారు ప్రతిబంధకాలు దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ అనంత పద్మనాభ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. శుభమస్తు కార్యక్రమంలో స్వల్ప విరామం. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. తత్తరపాటు సంఘటనలు గృహరీత్యా కొనసాగుతాయి. నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేకపోతారు. అవరోధాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆటంకాలని దూరం చేసుకోలేకపోతారు. మెరుగైనటువంటి కార్యకలాపాల్లో విఘ్నాలు చోటు చేసుకుంటే ప్రశంసలు తగ్గుతాయి. ప్రతికూలత పెరుగుతుంది. మంచి నిర్ణయాలు వ్యాపార రంగం వారు తీసుకోలేకపోతారు. అవరోధాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. విఘ్నాలతో కూడినటువంటి విజయాలు కొనసాగుతాయి. విద్యార్థులకి సూక్ష్మత తగ్గుతుంది. మానసిక ఒత్తిళ్లు పెరుగుతాయి. అభివృద్ధి విషయాల్లో మహిళలకు ప్రతికూలత ఉంటుంది. ఆర్థికపరమైనటువంటి అంచనాలు చేరుకోలేకపోతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారికి తగ్గుతుంది. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే శుభ సంకల్పాలు నెరవేరుతాయి. వృత్తిలో అభివృద్ధి గోచరిస్తుంది. వ్యాపార విజయాలు చేకూరుతాయి. ఉద్యోగ వ్యవహారాల్లో ఎదుగుదలకి చేసేటువంటి ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. మంచి నిర్ణయాలు గృహపరంగా తీసుకోగలుగుతారు. గృహ నిర్మాణాది కార్యక్రమాలపై మక్కువ పెరుగుతుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. వ్యాపార రంగం వారికి అత్యంత అనుకూలం.
ప్రతిబంధకాలు విద్యార్థులకి తగ్గుతాయి. మంచి అవకాశాలు మహిళలకు ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా కలిసి వస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడా రంగం వారికి పెరుగుతుంది. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితులు సినీ రంగం వారు ఎదుర్కోగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి అత్యంత అనుకూలం. చేపట్టినటువంటి కార్యకలాపాలు న్యాయవాద వృత్తి వారికి ప్రోత్సాహకరం. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు ధనుసు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మానసిక వేదనలు ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు అంతిమంగా అనుకూలతని కలిగిస్తాయి. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణలో లోపాలు ఉన్నప్పటికీ సమర్థించుకుని అనుకూలంగా మరల్చుకుని విజయాలు పొందగలుగుతారు. శ్రమ అధికమవుతుంది. ఆశించినటువంటి కార్యక్రమాల్లో విరోధాలు కూడా తలెత్తుతాయి. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు కొనసాగుతాయి. మహిళలకు సంభాషణల విషయంలో సమస్యలు ఎదురవుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారికి తగ్గుతుంది. స్థిరమైనటువంటి నిర్ణయాలు వ్యవసాయ రంగం వారు మాత్రం తీసుకోగలుగుతారు. రాజకీయ రంగం వారికి ప్రత్యర్థులు బలహీనపడతారు. వైద్య వృత్తి వారికి అత్యంత అనుకూలం. న్యాయవాద వృత్తి వారికి సంకట పరిస్థితులు కొనసాగుతాయి. అయినప్పటికీ అంతిమ విజయాలు సంతృప్తిని కలిగిస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. గతంలో చేసినటువంటి పొరపాట్లు సవరించుకునేటువంటి అవకాశాలు లభ్యమవుతాయి. మంచి కార్యక్రమ నిర్వహణ ద్వారా స్ఫూర్తిని పొందగలుగుతారు. ఎదురు చూస్తున్నటువంటి వార్తలు ఇంపును కలిగిస్తాయి. ఆరోగ్యం పదిలం. మంచి అవకాశాలు మహిళలకు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. గతంలో చేసినటువంటి పొరపాట్లు సవరించుకోగలుగుతారు. వ్యాపార రంగం వారికి ఆర్థిక రక్షణ చేకూరుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం వ్యాపార పరంగా బలాన్ని కలిగిస్తుంది. న్యాయవాద వృత్తి వారికి అనుకూలం. వైద్య వృత్తి వారికి నూతన పరిశోధనలు ఫలిస్తాయి. మంచి కార్యక్రమ నిర్వహణ వ్యవసాయ రంగం వారికి స్ఫూర్తిని పెంచుతుంది. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఇతరులు చేసినటువంటి పొరపాట్లకు బాధ్యత వహించాల్సి వస్తుంది. సంకట పరిస్థితులు కొనసాగుతాయి. నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేకపోతారు. వేగవంతమైనటువంటి కార్యక్రమాల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు జటిలమవుతాయి. మంచి అవకాశాలు విద్యార్థులు సద్వినియోగపరచుకోలేకపోతారు. కాలయాపన ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత న్యాయవాద వృత్తి వారికి సమస్యలుగా మారుతుంది. వైద్య వృత్తి వారికి సామాన్యం. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం ఉంటుంది. అయినప్పటికీ శ్రమతో కూడిన విజయాలు అంతిమంగా పొందగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో ఆశించినటువంటి ప్రయోజనాలు ఉపాధ్యాయ వృత్తి వారికి మెల్లమెల్లగా లభిస్తాయి. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి ఈశ్వర ఆరాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో గందరగోళ పరిస్థితులు కొనసాగుతాయి. మోసపూరిత వాతావరణం ద్వారా ఆర్థిక నష్టాలు చవిచూడాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. ప్రతి పనిని జాగరూకతతో నిర్వహించడం శ్రేయస్కరం, క్షేమదాయకం. తొందరపాటు నిర్ణయాల ద్వారా అవరోధాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రశాంతత తగ్గుతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. శ్రమకి గురయ్యేటువంటి సంఘటనలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కొనసాగుతాయి. మహిళలకు ఆందోళన పెరుగుతుంది. అకారణ ఆవేశపూరిత నిర్ణయాల ద్వారా సమస్యలు తారసపడతాయి. క్రమశిక్షణ విద్యార్థులకు తగ్గుతుంది. గట్టి కృషితో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ మాత్రమే కలిసి వస్తుంది. పట్టుదల తప్పనిసరి.
ఈరోజు మీన రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని స్మరించడం, దర్శించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మీన రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మీన రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి విద్యా విషయాలు అనుకూలించాలని, వ్యాపార విజయాలు పొందాలని, సఖ్యతతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా వృత్తిలో అభివృద్ధి సాధించాలని, మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ఉత్తీర్ణత, విజయాలు సాధించాలని బుధవారం సందర్భంగా శ్రీ మహావిష్ణువుని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. జపమాలికలలో కేరువా మాలికకు విశేషమైన ప్రాధాన్యత ఉంది. ఒక్కొక్క రకం కేరువా మాలికతో జపం చేస్తే ఒక్కొక్క రకం ప్రయోజనం చేకూరుతుంది. పసుపు రంగు కేరువా మాలికతో జపం చేయటం ద్వారా గురుగ్రహ దోషాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. అలాగే పసుపు రంగు కేరువా మాలికతో ఓం గ్లౌం గణపతయే నమః అనే మంత్రాన్ని ప్రతిరోజు జపించడం ద్వారా విఘ్నాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. అలాగే ఎరుపు రంగు కేరువా మాలికతో దుర్గా మంత్రాన్ని జపిస్తే దుర్గమమైన కష్టాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. ఎరుపు రంగు కేరువా మాలికతో దుమ్ దుర్గాయే నమః అనే మంత్రాన్ని జపించడం ద్వారా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే సింధూరం రంగులో ఉన్న కేరువా మాలిక ఆంజనేయ స్వామికి ప్రీతిపాత్రమైనది కాబట్టి శత్రుబాధల నివారణకు, దృష్టిదోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి సింధూరం రంగులో ఉన్న కేరువా మాలికతో శ్రీ రామదూతాయ హనుమతే నమః అనే మంత్రాన్ని జపించుకోవాలి. అలాగే వాహనాలలో సింధూరం రంగులో ఉన్న కేరువా మాలికను వ్రేలాడదీయటం ద్వారా ప్రయాణాలు విజయవంతం చేసుకోవచ్చు. నలుపు రంగులో ఉన్న కేరువా మాలిక శనిగ్రహ దోషాలను, రాహుగ్రహ దోషాలను తొలగింపజేస్తుంది. కాలభైరవుడికి ఎంతో ప్రీతిపాత్రమైనది. ఓం కాలభైరవాయ నమః అనే మంత్రాన్ని నలుపు రంగు కేరువా మాలికతో జపం చేయటం ద్వారా శనిగ్రహ దోషాలు, రాహుగ్రహ దోషాలు తొలగింపజేసుకోవచ్చు. ఇలా ఒక్కొక్క రకం కేరువా మాలికతో జపం చేస్తే ఒక్కొక్క రకమైన ప్రయోజనం చేకూరుతుంది. శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం. సృష్టిలో ఆయన అంతటి బలపరాక్రమములు కలిగిన వాడు వేరొకడున్నాడా ఎక్కడైనా? ఇక లేడు. అంతటి బలపరాక్రమములు కలిగిన వాడు ఎవరి చేత కట్టబడనివాడు. ఇంత శక్తి కోరుకుంటే కూడా బ్రహ్మగారు ఒక్కడికి కూడా ఇవ్వలేదు. అలాంటిది శాసనం చేసి దేవతలందరి చేత ఇప్పించారు. ఇప్పుడు ఇంత శక్తివంతుడయ్యాడు ఆ పిల్లవాడు. దేవతలందరూ అంతర్ధానం అయిపోయారు. వాయువు పిల్లవాడిని తీసుకెళ్లి తల్లి అంజనాదేవికి అప్పచెప్పి తాను వెళ్ళిపోయాడు. ఈ పిల్లవాడు మున్యాశ్రమాల్లో తిరిగి పెద్దవారు అవుతున్నాడు. అపారమైనటువంటి బలం, అపారమైనటువంటి తేజస్సు. ఇప్పుడు ఆ పిల్లవాడు ఏం చెయ్యాలి అంటే, బాల్యచేష్టితముల చేత ఏం చెయ్యాలో తెలియక ఆ మున్యాశ్రమాల్లో ఆరవేసుకున్నటువంటి మడిబట్టలు, నారచీరలు అన్నీ చింపేస్తుండేవాడు. అక్కడ ఉన్నటువంటి సృక్కులు, స్రువాలు మొదలైన వాటిని విరిచేస్తుండేవాడు. అక్కడ పెట్టినటువంటి మంగళద్రవ్యాలు, పేలాల పాత్రలు, ధాన్యం, ఆవు పాలు, పెరుగు, నెయ్యి, లాజలు, పేలాలు ఇలాంటివి కనపడితే ఆ పాత్రలన్నీ ఛిద్రం చేసేవాడు. యజ్ఞకుండాల్ని తిరగతోసేసేవాడు. ఇవన్నీ చూసి అంగిరసుని యొక్క వంశంలో వచ్చినటువంటి వాళ్ళు, భృగు వంశంలో వచ్చినటువంటి వాళ్ళు కొంతమంది మునులు ఆ పిల్లవాణ్ణి చూసి శేపురీనం రఘుశ్రేష్ఠ నాతి క్రుద్ధాతి మన్యవహ అన్నారు. ఎక్కువ కోపం పెట్టుకుని కాదు మనసులో వాళ్ళు శాపం ఇచ్చింది. వాళ్ళు ఏదో కోపంతో ఇవ్వలేదు. ఈ పిల్లవాడు ఇంత అల్లరి చేస్తున్నాడు. చేస్తుంటే ఎప్పుడైనా ఎవరికైనా కోపం వచ్చి చటుక్కున ఏదైనా ఇబ్బంది కలిగితే అలా కలగకూడదంటే ఈ పిల్లవాడికి తన బలం తనకి తెలియకుండా ఉండాలి. ఉంటే అల్లరి చేయడు అని ఈ పిల్లవాడిని వేరొకరు స్తోత్రము చేసే వరకు, అతని బలము అతనికి జ్ఞాపకం చేసే వరకు ఈయన బలము ఈయనకు జ్ఞాపకము ఉండకుండుగాక అని శపించారు. ఎలా? శేపురీనం రఘుశ్రేష్ఠ నాతి క్రుద్ధాతి మన్యవః యథాతే స్మర్యతే కీర్తి తథాతే వర్ధతే బలం. మళ్ళీ ఎప్పుడు ఈయన్ని స్తోత్రం చేస్తారో, ఈయనకి ఇచ్చినటువంటి శాపాన్ని చెప్తారో, ఎప్పుడు ఈయన బలాన్ని ఈయనకి జ్ఞాపకం చేస్తారో అప్పుడు ఆయన బలం ఆయనకి వచ్చేస్తుంది. అగస్త్యుడు ఉత్తరకాండలో రామచంద్రమూర్తితో మాట్లాడుతున్నాడు. మరి హనుమ యొక్క ప్రభువైనటువంటి సుగ్రీవుడు, సుగ్రీవుడి అన్నగారైన వాలి చేత తరమబడుతూ భూమండలం అంతా తిరుగుతున్నా
వాలి కన్నా రావణాసురుడి కన్నా బలవంతుడైనటువంటి హనుమ వాలిని ఎందుకు నిగ్రహించలేదు? ఇది రామచంద్రమూర్తి ప్రశ్న. దానికి అగస్త్య మహర్షి జవాబు చెప్పి అన్నారు, తెలియదు హనుమకి తన బలం తనకి తెలియదు కాబట్టి నేను వాలిని నిగ్రహించగలను అని తెలియక సుగ్రీవుడు పారిపోతుంటే ఆయన వెంట తాను కూడా పారిపోయాడు తప్ప తాను రక్షించే ప్రయత్నం చెయ్యలేదు. కానీ ఎప్పుడు మళ్ళీ తెలిసింది హనుమకి తన బలం తనకి అంటే సుందరకాండ ప్రారంభంలో, కిష్కింధకాండ చిట్ట చివర్లో సముద్రాన్ని దాటవలసి వచ్చినప్పుడు వానరములన్నీ వెళ్ళి ఆ సముద్రపు ఒడ్డున కూర్చున్నాయి. దక్షిణ తీరంలో లంకకి చేరాలి, ఉత్తర తీరంలో కూర్చుని ఉన్నారు వానరులందరూ. కొన్ని లక్షల వానరములు కూర్చుని ఉన్నాయి. ఎదురుగుండా 100 యోజనముల సముద్రం కనపడుతోంది. నేను దాటగలనన్నవాడు మాత్రం కనపడలేదు. 10 యోజనములు, 20 యోజనములు, 30 యోజనములు, 90 యోజనములు వెడతానన్నవాడే తప్ప 100 యోజనములు దాటి వెళ్ళగలనన్నవాడు లేడు. యువరాజు అంగదుడు లేచి అన్నాడు, నేను 100 యోజనముల సముద్రాన్ని గడచి వెళ్ళగలను, కానీ మళ్ళీ తిరిగి రాగలనో లేనో నమ్మకం లేదన్నాడు. కాబట్టి ఇప్పుడు 100 యోజనముల సముద్రాన్ని దాటి ఆవలి ఒడ్డుకి కాంచనలంకలో ప్రవేశించి మళ్ళీ క్షేమంగా తిరిగి రాగలిగినటువంటి జవసత్వములు ఉన్నవాడు లేడు. అందరూ చతికిలబడి కూర్చున్నారు. తన బలం తనకి జ్ఞాపకం లేదు కాబట్టి హనుమ కూడా కూర్చున్నది. రామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్.